మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. లెంట్ అంటే శ్రమల కాలం. యేసుక్రీస్తు వారు శిలువ పైన బలియాగం చేయకముందు 40 రోజులు కూడా శ్రమల దినాలుగా చాలామంది పాటిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నాక 40 రోజులు ఉపవాసంతో అరణ్యంలో ఉండి దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క కార్యం నెరవేర్చే క్రమములో ఏదైతే దేవుడు మరి ఆయనకి నిర్ణయించాడో దేవుని కుమారుడుగా ఆ యొక్క బలియాగాన్ని చేసే సంఘటనలన్నీ కూడా మనం ఎంతగానో జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుని నిలవాలని, దేవునితో సాన్నిధ్యంగా ఉండాలని ఉపవాస ప్రార్థనలో గడుపుతున్న అందరికీ కూడా దేవుని పేరట వందనాలు. ఈ 40 రోజులు మాత్రమే పాటిస్తే దేవుని సన్నిధికి వెళతామనే యొక్క ఆలోచనలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి ఎప్పటికైనా సరే రావాలి. కొంతకాలం ఈ రీతిగానే చేయడం చాలా సాన్నిధ్యంగా ఉంటాం, కానీ ఇప్పుడని కాదు. కాబట్టి ఈ ఆచరించే ఈ సమయము ఎంతగానో ఆత్మీయంగా ఎదగలుగుతారు. మరి దేవుడు ఈ లోకంలోకి ఎందుకు నచ్చాడు, లేకపోతే ఎందుకని బలియాగం చేశాడు, ఆ బలియాగం చేసిన దాని నుంచేనను మనము పాటిస్తే మరి దేవుని సన్నిధికి వెళతాం కదా, లేకపోతే దేవునితో ఉంటాం కదా అనే విషయంలో ఈరోజు ధ్యానాంశంగా అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూస్తే, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. సమస్త లోకాన్ని సృజించిన దేవుడు మానవుని మాత్రము గుర్తు పెట్టుకోవడానికి ఏ పాటివాడు. సృష్టిలో అంతట్లో మనిషి కూడా అనేక జీవులతో ఒక జీవే, కానీ మరి ఈ జీవులతో పాటు ఉన్న మనిషిని గుర్తించి దేవుడు ఎందుకని ఈ మనిషికి ఇటువంటి ఆధిక్యతనిచ్చాడు. దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా మనిషిని సృజించాడు దేవుడు. ఇతర జీవుల కన్నా మనిషిని ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తితో మరి ఈ లోకానికి దేవుడు ఇచ్చాడు. అంతేకాకుండా తన యొక్క మహిమా ప్రభావంతో కిరీటాన్ని ధరింపజేశాడంటే ఆధిపత్యాన్ని గుర్తి లోకాన్ని అన్నిటినీ మరి దేవుడు ఆది కాండంలో చెప్తాడు కదా, నీవు ఫలించి అభివృద్ధి చెంది సమస్తాన్ని కూడా అనుభవించవచ్చు, వాటిపైన ఏలికగా చేస్తానని దేవుడు ఆ మనిషిని సృజించినప్పుడు చెప్పాడు. వీటన్నిటిపైన ఆధిపత్యాన్ని కిరీటం ధరింపజేసి అంటే ఆ రీతిగా ఇస్తున్న మనిషి యొక్క ప్రాముఖ్యత ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావం కిరీటము ధరించిన వానిగా ఆయన చూస్తున్నాం. ఎవని నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారుల మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటం ఆయనకు తగును. ఇన్ని చేయటకు ఈ మనిషి ఏ పాటివాడు, ఈ మనిషి ఆయుష్ ఎంత, ఎందుకని ప్రత్యేకింపబడింది. అంతేకాకుండా ఈ మనిషి ఎట్లా సృజించబడ్డాడు? దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా. అయితే దేవుడు కూడా తన కుమారుని కూడా దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా మరి తన కుమారుని ఈ లోకంలోకి పంపించి మరణం పొందినంతగా తిరిగి మహిమ కిరీటము ధరించువానిగా మరి యేసుక్రీస్తుని లోకాన్ని పంపాడు. మరి ఈ లోకంలోకి దేవదూతల కంటే తక్కువగా మరి యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు? ఇంతగా మనుషుల్ని తాను ప్రేమించి తన స్వరూపమందు లోకాన్ని ఏలికగా ఉండాలని మనిషిని లోకానికి దేవుడు సృజించాడు. ఎందుకంటే దేవుడు తన రాజ్యములో నిత్య జీవముతో ఉండే యొక్క జీవి మనిషి మాత్రమే. అందుకనే ముందుగానే తన స్వరూపంలో మనిషిని లోకంలో సృజించి ఈ లోకంలోంచి తన సన్నిధికి రావాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఈ లోకంలో పాపభూయిష్టమైన జీవితంలో మనిషి ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతున్నాడో తన కుమారుని కూడా ఏ రీతిగా దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసి మరి పంపించి శ్రమలు అనుభవించి మరణం పొంది పునరుద్ధానం చెంది మహిమ కిరీటంతో తన స్వాస్థ్యమైన మనుషులకు రక్షణార్థమై ఆయన చేసిన క్రియ ఫలించిందా? ఆ క్రియ ద్వారా అనేక మంది మార్పుతో వచ్చారా? అంటే మన యొక్క పాపములను మనమే పరిహరించుకోలేము కాబట్టి ఆయన తన కుమారుని పంపించి పరిశుద్ధ రక్తంతో మన పాపం నిమిత్తం ఆయన పరిహారార్థ బలిగా మరి శిలువయాగం చేశాడు. మరి ఇంతగా చేసిన ఆయన యొక్క బలియాగం చూసైనా ఈ లోకంలోకి పంపించిన మనిషి
తన యొక్క జీవితంలో మార్పు చెంది దేవుని సన్నిధిగా జీవించాలనుకున్నప్పుడు అనేకమైన శోధనకరమైన పరిస్థితులు రావచ్చు. అనేకమైన సందర్భాల్లో దేవుని సన్నిధి నిలబడిన పరిస్థితులు వస్తాయి. కాబట్టే దేవుని వాక్యమని దేవుని యందు నిలవాలనుకుని 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని దగ్గరగా జీవిస్తున్నాం. మళ్ళీ మన జీవితంలో అనేక సందర్భాల్లో తొలగిపోతుంటాం, నిలవలేకపోతాం. ఎందుకని అనేకమైన శోధనల్లో పడిపోతాం. పాపం చేసిన మనిషిని ఆ పాప జీవితాన్ని నుంచి రక్షించాలని, తన సన్నిధికి తేవాలని తన కుమారుని పంపించిన శ్రమ, ఆ బలియాగం వృధా అయిపోయిందా అంటే మనం ఒక చిన్న సంఘటన విందాం. ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో ఒకడే కుమారుడు. వారు సరైన విద్య లేక వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. సరే, ఆ కుమారుడిని మంచిగా పెంచాలని ఎంత తాపత్రయంతో దగ్గరున్న పట్టణం స్కూల్కి పంపిస్తూ వస్తున్నారు. బాలుడు ఎదుగుతున్నప్పుడు ముందు క్రమశిక్షణతో ఎదిగినా క్రమంగా పట్టణంలో వెళ్ళి రావటం, పెద్ద పెద్ద స్నేహాలతో లేకపోతే దురలవాట్లకు గురవుతూ ఉన్నాడు. మరి తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళు గట్రా అంతా గమనించలే. ఈ యొక్క క్రమంలో బాలుడు కొంచెము చదువు నిర్లక్ష్యాన్ని చూసి తండ్రి అప్పుడప్పుడు గద్దించడం, కొన్ని క్రియలు చూసి ఎప్పటికప్పుడు కుమారుని గద్దించాలని చేసే ప్రయత్నంలో తల్లి అడ్డుకుంటూ ఉంది. మరి అంతగా గద్దించొద్దు, దండించొద్దని. తండ్రి ఎప్పటికప్పుడు కూడా బిడ్డ యొక్క పరిస్థితులు గమనిస్తూ ఏమన్నా దురలవాట్లు కానీ సాన్నిధ్యం కానీ ఉందేమని క్రమబద్ధం చేసుకునే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు తల్లి అడ్డుపడుతూ కొడుకుని వెనక్కి వేస్తూ వస్తుంది. క్రమంగా కొడుకుకి డబ్బులు కూడా అవసరాలు ఎక్కువైనాయి. ఈ విషయం తండ్రిని అడిగితే చాలా కోప్పడతాడు, గద్దిస్తాడు. కాబట్టి తల్లి తనకున్న దాంట్లో కొంత ఇస్తూ కుమారుని ఎప్పటికప్పుడు వెనక్కి వేస్తూ, సరే చదువుతున్నాడులే కొంచెం అవసరాలు ఉంటేనే గారావం చేయటం, కుమారునికి ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ తండ్రి గద్దింపు నుంచి ఎప్పటికప్పుడు తగ్గిస్తూ ఉంది. అయితే రాను రాను క్రమంగా ఆ అలవాట్లకి ఎక్కువ బానిస అయిపోతున్నాడు. రాను రాను చదువు ఎందు నిర్లక్ష్యం చేస్తున్నాడు. తండ్రి గద్దింపుకి కూడా భయపడని స్థితి వచ్చేసాడు. తండ్రి నిరోధిస్తుంటే తండ్రికి ఎదురు తిరిగే పరిస్థితి. ఈ గమనించి తల్లి ఎప్పటికప్పుడు తప్పిస్తూ వాడికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ, లేకపోతే తండ్రి కంటపడకుండా చేస్తున్న క్రియ. ఎందుకంటే కుమారునాడికి గద్దిస్తే ఏమైపోతాడో, ఎప్పుడైనా మార్పు చెందుతాడులే, పెరిగినాక జ్ఞానం వస్తుందిలే, లేకపోతే ఏదో వాడు సంతోషంగా ఉంటాడనుకునే చేసే క్రియలు ఆ కుమారుని మరింతగా దుర్మార్గపు క్రియలకి అలవాటు పడే రీతిగా అయిపోయింది. ఈ రీతిగా దురలవాట్లకు గురి అయిపోయిన వాడు గొడవలు, తగువులు అనేక రీతిలుగా జరుగుతున్నాయి. ఒకరోజు అనుకోకుండా తండ్రి పొలం నుంచి వస్తున్న సమయంలో చాలామంది అల్లరిమొక్క పరిగెత్తు, అరుచుకుంటూ, విసురుకుంటూ వెళ్తున్నా చూశాడు. అదేంటని అటు గమనిద్దామని వెళ్ళేటప్పటికప్పుడే తన కుమారుని కూడా చూశాడు. వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు. చూస్తునేసరికి ఈ లోపల తన కుమారుడు ఒక కత్తితో ఒక అతన్ని పొడవటం చూశాడు. వెంటనే అది చూసిన తండ్రి ఏం జరుగుతుందో అర్థం కాలే. ఈ అందరి మధ్యన ఏం జరుగుతుందో కుమారుని గట్టిగా పట్టుకుని లాక్కుని వచ్చేసరికి కుమారుని పైన రక్తసిక్తమైన ఇవన్నీ చూసేసి పక్కనే ఉన్న ఆ చిన్న గుడిసెలోకి తీసుకెళ్ళిపోయి ఆ కుమారుని పైన ఉన్న ఆ షర్ట్ కానీ అవన్నీ తీసుకుని తను వేసుకుని ఆ కత్తి కూడా తీసుకుని కుమారుని అక్కడి నుంచి ఆ వెనక నుంచి పారిపోమన్నాడు. ఈ లోపలికి కత్తిపోట్లు పడిపోయిన అక్కడ పడిపోయి జనాల అరుపులు, కేకలతో చాలామంది గుమిగూడారు. ఆ చేతిలో కత్తితో అక్కడ తండ్రి కూడా అందరికీ దొరికిపోయినప్పుడు కొంతమంది కొట్టడం, తర్వాత పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు. విచారణలో ఏమని తేలింది, ఆ సమయంలో తండ్రి అక్కడ రక్తసిక్తమైన ఆ షర్ట్తో కత్తితో ఉండి నిర్ణయం చేశానని చెప్పాడు. ఆ కత్తిపోట్లకు గురైన అతను అపస్మారక స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు. తండ్రి పైన కేసు రిజిస్టర్ చేశారు. ఈ కొడుకు ఆ రీతిగా తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తల్లికి చెప్పకపోయినా తర్వాత విషయాలన్నీ తెలిసేసరికి తల్లి ఎంతగానో రోధించి ఏమైందని కొడుకుని అడిగినప్పుడు ఏదో గొడవలు అవుతున్నప్పుడు తండ్రి వచ్చిన విషయం చెప్పాడు. తల్లి ఏం చేయలేని నిస్సహాయ స్థితి. ఇక్కడ కొడుకు చేసిన దుర్మార్గానికి తండ్రి భుజాన వేసుకున్నాడు. అది కాదని చెప్పితే కొడుకు పైన అటువంటి నేరారోపణ వస్తుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకు గురించి తల్లి ఆవేదన చెందుతుంది. అయితే తండ్రి ఆ వయసులో కూడా కుమారుని చేసిన యొక్క పొరపాటుని తనపై వేసుకున్న పప్ప వరకు ఆ తండ్రి ఎందుకు గద్దిస్తున్నాడో, ఆ తండ్రి ఎందుకు ఆ కుమారుని సరిచేయాలనుకున్నాడో, ఆ యొక్క పరిస్థితులన్నింటినీ తను ఎప్పుడప్పుడు కప్పిపుచ్చినందుకు ఈ రీతిగా కుమారుడు అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి తండ్రి గద్దింపుని ఎప్పటికప్పుడు సరిచేయాలనుకోకుండా కుమారుని సమర్థించి, లేకపోతే కుమారుని మార్పు చెందాలనుకుని కుమారుని పైన ఉన్న ప్రేమతో తను చేసిన క్రియని ఈరోజు ఒక హత్యకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఆ హత్యలో కుమారుడు నేరారోపణ చెందితే భవిష్యత్తును కోల్పోతాడు. ఇటువంటి స్థితిలో జైల్లో ఉన్న తండ్రి దగ్గరికి ఆ తల్లి వెళ్ళి కలిసింది, కుమారుడు కూడా వెళ్ళాడు.
తండ్రి చెప్తున్నాడు, నా వయసు అయిపోయింది, వాడికి మరి అటువంటి అలవాట్లు వచ్చినప్పుడే మనం సరి చేయాల్సింది పోయి ఇప్పుడు వాడిని శిక్షార్హం చేస్తే వాడి భవిష్యత్తు కూడా పొద్దు జీవితం ఎంత ఉంది కాబట్టి భార్య ఏడ్చినా మరి సర్ది చెప్పి పంపించాడు. కొడుకు కూడా తన పైన పడిన శిక్ష తప్పించుకున్నందుకు సరే కొంత బాధపడినా మరి ఆ తల్లి కూడా సరే కొడుకు విషయంలో తండ్రి విషయంలో ఏది నిర్ణయించుకోలేని స్థితి. ఇటు కొడుకు అటు కుమారుడు సరే ఇంటికి వెళ్ళిపోయారు. ఈ తీర్పు ఇచ్చే సమయం దగ్గరికి పడింది. సరే ఇస్తూ తల్లిని కూడా విచారించారు. మరి ఏంటమ్మా నువ్వు చెప్పదలసినదంటే, ఇది నిజంగా నా భర్త చేయలేదు, అది నా కొడుకే చేశాడు, కానీ కుమారునిమైన ప్రేమతో నా భర్త తన పైన వేసుకున్నాడు అని చెప్పింది. అదేంటి ఆయన వేసుకున్న షర్టు కానీ ఆ మరకలతో ఆ రోజునే కత్తితో వచ్చాడంటే అని చెప్పింది. అక్కడ ఎవరితో గొడవ పడుతున్నారు? కొంతమంది యవనస్తులు గొడవ పడుతున్నారు. నా భర్త వయసు ఎంత, ఇంత వయసున్న మనిషి వాళ్ళతో గొడవపడి పొడిచే పరిస్థితి ఉందా, అతనికి అంత శక్తి ఉందా, యవనస్తులైన వాళ్ళే పొడవగలుగుతారు. అటువంటి వాళ్ళని పొడిచేసి నేను వచ్చాను చెప్పితే కోర్టు ఎలా నమ్ముతుంది? నా కొడుకు చేసిన పనికి తన పని వేసుకున్నాడు కానీ ఆయన చేయడు, ఇంతకన్నా మీకు ఏం సాక్ష్యం ఉండదు. ఆ వేసుకున్న షర్టు కూడా చూస్తే అది నా కొడుకుదే కానీ నా యొక్క భర్తది కాదు. కత్తిపోట్లు సరిగ్గా గమనిస్తే కొన తేలి ఉన్న కత్తి కొడుకు దగ్గర ఉంది, ఆ గొడవలు అక్కడ పడిపోయిన కత్తి తీసుకున్న తండ్రి దగ్గర ఉన్న కత్తి వేరేగా ఉంది. ఇవన్నీ ఎప్పుడైతే చెప్పిందో కోర్టు హాల్ అంతా చాలా నిశ్శబ్దం అయిపోయింది, జడ్జి గారితో సహా. ఏంటి, ఎవరైనా సరే మరి ఇటువంటి సమయంలో కొడుకుని రక్షించుకుంటా ప్రయత్నం చేస్తారు, ఎందుకని కొడుకు ఎంతో భవిష్యత్తు ఉంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఏదో నెవరం వేసుకున్నాడు కాబట్టి కొంచెం శిక్షతో తప్పించవచ్చు, కానీ కొడుకు ఇటువంటి నేరం చేస్తే అతని పైన ఉన్న అభియోగాలను బట్టి ఎన్నో మరి అతనికి మరణకరం శిక్ష పడుతుంది. ఇంత తెలిసి కూడా తన కుమారునికి ఎంతగానో నష్టం కలుగజేస్తుందని కూడా ఎందుకు చెప్పింది? ఇదే మాటని జడ్జి గారు అడిగారు. ఏంటమ్మా నువ్వు యథార్థాన్ని చెప్పావు, మంచిదే, అంటే నీ యొక్క భర్తను కాపాడాలనుకున్నావా? మరి నీ కుమారుడికి ఎంతో భవిష్యత్తు ఉంటుందనేది నీ భర్త ఎంచుకొని తన పైన నింద వేసుకున్నాడు, దాన్ని ఏదో నిరూపించబోయాడు, మాకున్న ఆధారాలు బట్టి మేము నిర్ధారించబోయాం. అయితే నీవు ఈ చెప్పిన సాక్ష్యము యథార్థమైనదే, దీన్ని బట్టి చూస్తే నీ కుమారుడు శిక్షార్హుడు, మరి అతనికి చాలా పెద్ద శిక్ష వేయాల్సి వస్తుంది. నీ భర్త మరి వయసు చాలా అయిపోయింది, ఎవరైనా కుమారుల గురించి మరి నీ భర్తలాగా త్యాగం చేసే సమయంలో నీవు భర్తను కాపాడుకోవడం ఎందుకని? నీ భర్త పైన ఎక్కువ ప్రేమ ఉందనా, నీ కుమారుడి పైన ప్రేమ తక్కువైందనా అడిగాడు. అయితే ఆమె వేదనతో రోధిస్తూ ఆమె చెప్తుంది కన్నీటితో, అయ్యా నా కుమారుడు నాకెంతో ప్రేమ, మరి అనేక సార్లు నా భర్త గద్దించిన, నా భర్త దండించాలని వచ్చిన కుమారుని పైన ఉన్న ప్రేమతో వాడు తర్వాత మారుతాడని, వాడి చిన్న చిన్న సంతోషాలకు అడ్డం రాకూడదని, వారికి ఏం కావాలో అది సమకూరుస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ నాన్నకి అన్ని విషయాలు చెప్పక అనేక సార్లు నేను చేసిన క్రియలు వాడు ఎంతో దుర్మార్గానికి గురైపోయాడు. నేను ప్రేమతో అవన్నీ తప్పిస్తున్నాను అనుకున్నాను, కానీ నా కుమారుడు వాటిలో మరింతగా దురవాట్లు గురైపోయాడు. నా భర్త ఎప్పుడు కూడా కుమారుని ద్వేషిస్తున్నాడో లేకపోతే ఎదుగుతున్న కుమారుని ఆరితో దండిస్తున్నాడో తిడుతున్నాడో అనుకుని నా భర్త పైన కూడా ఎంతో చికాకు పడేదాన్ని, కానీ ఈరోజు నా కుమారుడు చేసిన దుర్మార్గపు క్రియను తనపైన వేసుకొని తన యొక్క జీవితాన్ని కూడా మరి మరణశిక్ష పడితే కూడా సిద్ధమైపోయిన నా భర్తను చూసినాక నేను చెప్పలేకపోతున్నా. మరి నా భర్త జైల్లో ఉన్న ఇన్ని రోజులు కూడా నా కుమారుడు కొన్ని రోజులు మాత్రం మామూలుగా ఉన్నాడేమో, కానీ తర్వాత అనేక రీతులుగా శోధిస్తున్నాడు, అనేక రీతులుగా ధనం కావాలని కోరుతున్నాడు, మరి ఏది కూడా నిర్లక్ష్యంతో జీవిస్తున్నాడు, ఏ విషయంలో కూడా మరి వారి దుర్మార్గపు అలవాట్లు మానుకోలే, ఇంకా పెచ్చిరిల్లిపోతున్నాడు. ఎంతగానో చెప్పినా వినే స్థితిలో లేడు. ఎంత దారుణంగా కుమారుడు తయారాడంటే, తల్లిని నువ్వు ఎట్లయినా సరే డబ్బులు తీసుకురా, నువ్వు అనేక మంది ఇంట్లో పని చేసుకో, లేకపోతే ఆ పనోళ్ళ ఇంట్లో ఏమైనా చేసుకో అనే రీతిగా మరి తల్లిని ఏదైనా సరే డబ్బులు తీసుకొస్తాక నువ్వు ఏ పని చేయమని యొక్క స్థితికి వెళ్ళిపోయాడు, అంత ఉన్మాదానికి వెళ్ళిపోయాడు. ఉన్మాదంలోకి వెళ్ళిపోయిన కుమారుని చూసిన తర్వాత నా భర్త చేసిన త్యాగం వృధా అయిపోతుంది. కాబట్టి నేను ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నేను నా భర్తను కోల్పోతాను, నా కుమారుడు కూడా దుర్మార్గపు స్థితిలోకి వెళ్ళిపోతాడు. అటువంటి దుర్మార్గపు స్థితిలోకి వెళ్లకుండా అటు నరకప్రాయమైన జీవితం జీవించే కన్నా కోర్టు వారు మరణశిక్ష వేసినా లేకపోతే జైల్లో పెట్టినా మార్పు చెంది ఉంటాడని ఆలోచన తప్ప నాకు ఇంకొక ఆలోచన రాలేదయ్యా. నా భర్తను కాపాడుకోవాలనుకునే దానికన్నా నా కుమారుని విషయంలో ఇది సరైన నిర్ణయం అనుకున్నాను. ఆ విషయం అంతా విన్న జడ్జి గారు తల్లి యొక్క వేదన అర్థం చేసుకున్నారు.
కుమారుడు ఆ రీతిగా బయటపడి దుర్మార్గుడిగా జీవించే కన్నా మార్పు చెంది జీవించటమా, లేకపోతే మరణించిన పర్లేదనుకునే తల్లి నిర్ణయం నిజమనుకుని అతనికి శిక్ష కూడా తగ్గించి కొంతకాలం జైల్లో పెట్టారు. కుమారునికి ఎప్పుడైతే శిక్ష పడిందో ఇద్దరు కూడా ఎంతగానో రోధిస్తున్నారు, బాధపడుతున్నారు. కుమారుడి విషయంలో ఏం చేయాలి, నిస్సహాయ స్థితి. మరి అటువంటి కుమారుడి లోకంలో ఇంకా దుర్మార్గుడైపోతాడు కాబట్టి జైలులో మార్పు చెందుతాడేమని ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఆ రీతిగా వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా కాలం గడిచిపోయింది. మరి ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. మరి కొంతకాలం తర్వాత వారు చాలా ఆర్థికంగా మరి అనారోగ్య పరిస్థితులకు గురైపోయి సమాజం చేత కూడా నిర్లక్ష్యం చేసే జీవితం గడుస్తున్న కాలంలో మరి అనుకోకుండా ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఒక కారు ఆగింది. దాంట్లో నుంచి ఎంతో 2-3 వ్యక్తులు దిగారు. దిగితే ఎవరో కనబట్టలేదు, గుర్తించలేని స్థితి. వాళ్ళకి సరిగా కళ్ళు కనబడితే మరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కుమారుడు, అమ్మ మీరు ఇక్కడ ఉన్నారేంటి, రండి నాతో పాటని. ఎవరో గుర్తించలేని స్థితి. తన కుమారుడే తిరిగి ఈ రీతిగా వస్తాడని ఆ తల్లి ఎదురు చూడలే, ఆ తండ్రి ఎదురు చూడలే. కానీ మీ ఇద్దరికీ ఇక్కడ ఇటువంటి కష్టమైన పరిస్థితులు మీకు అవసరం లేదనుకుని నాతో రమ్మని మరి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏం జరిగింది? ఎప్పుడైతే తల్లి ఈ రీతిగా సాక్ష్యం చెప్పిందో తల్లిపైన కుమారుడు ఉగ్రరూపం వచ్చేసింది. అప్పటి వరకు ఎప్పుడు ద్వేషించే తండ్రి కూడా తనపైన నేరం వేసుకుంటే నా తల్లి ఈ రీతిగా నా మీద చెప్తుందా, ఉగ్రంతో వెళ్ళిపోయిన ఆ వ్యక్తి మరి ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళిపోయాడో ఆ జీవితం చూశాడో క్రమంగా అతనికి అర్థమవుతుంది. తన తండ్రి తన మరణానికి కూడా సిద్ధమైపోయి నేరం చేసుకోవాలనుకున్నాడు. తన తల్లి అనేక రీతిలో కాపాడుతూ తన యొక్క తప్పులను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుతూ తండ్రితో వాగ్యుద్ధం చేస్తూ లేదా తండ్రి నుంచి మరి కాపాడుతూ ఎప్పటికప్పుడు తన సమర్థిస్తూ మరి తనకు కావాల్సిన సమకూరుస్తూ తన విషయంలో అనేక సార్లు తండ్రితో దూషించబడిన మరి తనను కాపాడుతూ వచ్చిన తల్లి మరి ఆ క్షణంలో ఎందుకని చెప్పింది మరి క్రమంగా అర్థమవుతుంది. తల్లి ఏం కోరుకుంటుంది? బిడ్డ యొక్క భవిష్యత్తును మంచిగా జీవించాలని కోరుకుంటుంది. గుర్తు తెచ్చుకున్నాడు, తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. క్రమంగా జైల్లో విద్యను అభ్యసించి మరి ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకునే స్థితికి వచ్చి అక్కడి నుంచి మరి జైలు నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో తన చిన్నపాటి ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళగలిగాడు. అంటే కుమారుడు చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా తండ్రి సిద్ధపడినా ఆ ప్రాయశ్చిత్తం వల్ల కుమారుడు మార్పు చెందకుండా ఉన్నప్పుడు చేసిన ఫలితం వృధా అవుతుంది. మరి యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగం చేసి మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన ఆయన మనం పాపంలో పడకుండా మన పాపాల నుంచి రక్షించిన ఆయన మనం పాపంలో పడకుండా మన యొక్క జీవితాన్ని దేవుని యందు నిలిచి జీవించాలనుకున్నప్పుడు అనేకమైన శోధనలు వస్తున్నాయి. కాబట్టి ఆ శోధనలో మేము దేవుని యందు నిలవలేము. ఆ శోధనను బట్టి మేము జీవిస్తాం. ఆయన ఏ రీతిగా త్యాగం చేస్తే మాకేంటి? ఆయన దేవుని కుమారుడైతే ఈ లోకంలోకి వచ్చి మరి మా గురించి మరణిస్తే మాత్రం మా జీవితం ఈ రీతిగా గడిచిపోవాలా? కాబట్టి మేము జీవిస్తున్న జీవితమే మంచిది. మాకున్న ఈ సౌకర్యాలు లేకపోతే మాకున్న అధికారం, మాకున్న ధనం ఇవన్నీ కూడా మేము దేవుని నుండి సంపాదించుకుంటామా? అనేకమైన బాధలు పడాల్సి వస్తుంది. దాన్ని మా యొక్క నిజాయితీతో జీవిస్తే అనేక మంది దూరంగా జీవించాల్సి వస్తుంది. అనేక మంది మమ్మల్ని దగ్గరికి రానిరు, లేకపోతే మా అనేక మందితో సమస్యలు వస్తాయి. మా జీవితము ఇంత సౌకర్యంగా ఉండదు. ఇటువంటి యోచనలతోనే మనము దేవుని నిలవలేకపోతున్నాం. అయితే నిత్య జీవం పొందలేం కాబట్టి కొంత దేవునిలో ఉన్నట్టుగా జీవిస్తున్నాము. కానీ మరి దేవుడు ఎందుకు ఇంతగా త్యాగం చేశాడు? మన యొక్క పాపాలన్నింటినీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. నువ్వు మరింతగా పాపం చేయకుండా ఉండాలి. అవన్నీ చేయకుండా ఉండాలంటే మనము మరి ఈ కష్టాలను అనుభవించాలా అంటే వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన సిలువలో శ్రమపడ్డాడు. ఎందు నిమిత్తము? మనము ఆయన నిలిచిన అనేక శోధనలకు గురి అవుతాం. కాబట్టి మనం ఏ రీతిగా శోధింపబడుతున్నామో మనకన్నా ముందు ఆయన అనేక శోధనలు భరిస్తూ శిలయాగం చేసుకున్నాడు. కాబట్టి ఈ శోధనలు మనకు కొత్త అనుకుంటున్నాం, కానీ మన నిమిత్తం ఆయన శోధింపబడ్డాడు. కాబట్టి మన శోధన నిమిత్తం ఆయన శోధింపబడ్డాడు. కాబట్టి మనకు వచ్చిన శోధన నుంచి కాపాడే దేవుడు ఆ సిలువలో బలియాగం చేసుకున్నాడు. కాబట్టి ఈ శోధనలు మనం ఏమీ జయించవు. ఈ శోధనలు బట్టి ఆయన నుంచి మనం దూరంగా జీవించకూడదు.
ఆయన ఈ శోధనలని భరించి వచ్చాడు కాబట్టి, మనకు వచ్చిన శోధన స్వల్ప కాలమే కాబట్టి, దేవుని యందు నిలిచినప్పుడు శోధనల నుంచి ఎదుర్కోగలిగే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఎందుకని మన యొక్క పాపభూయిష్టమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం భూస్థాపన చేసుకొని మన యొక్క పాపాలన్నీ కడుక్కొని మన జీవనంలో జీవించాలనుకున్నామో, మార్పు చెందిన జీవితంలో వచ్చే సమస్యను దేవుడు అధిగమించడానికి ఆయన ముందుగానే శోధింపబడ్డాడు కాబట్టి మనం శోధింపబడుతున్నాం అనుకోవద్దు. ఆ శోధనని తొలగించే దేవుడు ఉన్నాడు. ఆయన ఆ శోధన నుంచే విజయాన్ని పొందాడు. మరణించి తిరిగి పునరుద్ధానం చెంది మనం తీసుకుని నిత్య జీవితానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన క్రియలలో మరి ఆ శోధనలన్నీ భరించాడు కాబట్టి మనకు వచ్చిన శోధనలన్నీ కూడా మనము ఎదుర్కోగలం, వాటిని జయించగలం, వాటిని అధిగమించగలము, వాటి నుంచి నీతిమత్వంతో జీవించి దేవుని సాన్నిధ్యాన్ని పొందగలం. కాబట్టి దేవుడు శోధింపబడి కూడా మనం రక్షించుకున్నాడు. కాబట్టి మరి దేవుని నిలిచినప్పుడు వచ్చిన వాడి స్వల్ప కాలమే, కానీ వాటిలో మనం శోధనలో పడాల్సిన అవసరం లేదు, వాటన్నిటిని భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ కూడా మరి ఆ తల్లిదండ్రులు అంతగా బిడ్డ పైన చెప్పిన తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, సరైన జీవితం లేకుండా జీవిస్తూ ఎంతగానో రోధిస్తూ ఉన్న అత్త కొడుకు గురించి మరి అవన్నీ కూడా మరి కొడుకు గమనించి తను ఎందు నిమిత్తమై మరి ఇటువంటి పరిస్థితులకు వచ్చిందో తెలుసుకొని మార్పు రావాలని, మంచి జీవితంతో జీవించాలని, తల్లి తన పట్ల చేసిన ప్రేమ, తన కాపాడిన విధానం, తండ్రి తనపైన వేసుకోవాలనుకున్న హత్యానేరం, ఇవన్నీ కూడా మరి తన జీవితానికి సరైన పాఠం నేర్పకపోతే తన దుర్మార్గంలో పడిపోతామని తల్లి చెప్పిన యథార్థం, ఇవన్నీ కూడా తన జీవితాన్ని సక్రమమైన రీతిలో పెంచడానికి ఆ జైలు జీవితం, శోధనకరమైన జీవితం అనుకున్న ఆ జైలు జీవితంలో మార్పు చెంది తిరిగి లోకంలోకి వచ్చి తల్లిదండ్రులను కూడా చూడగలిగిన మరి స్థితికి ఎదిగి తన వాళ్ళిద్దరిని కూడా వార్ధక్యంలో ఆదరించగలిగిన మనసు కొడుకు వచ్చిందంటే చేసిన త్యాగం వృధా కాదు. అయితే ఆ త్యాగం వృధా అవుతున్న సమయంలో మనం శోధింపబడవచ్చు. కాబట్టి దేవుడు అంతగా బలియాగం చేసిన దాన్ని మనకి సరైన రీతిలో మనకు అందకపోతే శోధనలు మనకు వచ్చి ఆ శోధనలు పడకుండా దేవుడు ముందుగానే శోధించబడ్డాడు. కాబట్టి ఆ శోధనలు రక్షించే దేవుడు మన నిమిత్తం ఆయన శోధింపబడి మనల్ని కాపాడుకుంటకు ఎప్పుడు తన యొక్క కృపను మనకు దయచేస్తాడు. కాబట్టి దేవుని యందు నిలిచినప్పుడు వచ్చే శోధనలన్నీ కూడా మనల్ని నిర్వీర్యం చేయవు. మరింతగా మనం బలపరచబడి మరింతగా దీవించబడి దేవుని నిలిచినప్పుడు దేవుని యొక్క బలియాగం మన జీవితాలని నిత్య జీవం మనకి ఇవ్వడానికి దేవుడు ఎంతగానో తన యొక్క కుమారుని లోకంలోకి పంపించాడు. కాబట్టి ఆ బలియాగం వృధా కాకుండా, ఆ బలియాగం వ్యర్థం కాకుండా, ఆ బలియాగం మన యొక్క పాప జీవితాన్ని నుంచి రక్షించేదిగా మనకున్నప్పుడు మనము మరి ఎటువంటి శోధనలను ఎదుర్కోగలిగిన మరి స్థితి మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి వాటన్నిటిని ఎదుర్కొని వాటన్నిటి నిలిచి దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందే జీవితాన్ని మనకు కావాలని ఆయన సిలువ పైన బలియాగం చేశాడు. మరి శ్రమల కాలంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఆయన చేసిన త్యాగము వృధా కాకూడదు. మన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో నడిచే బిడ్డలుగా, దేవుని మహిమ పరిచే బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, మమ్మల్ని సజీవ లెక్కల నుంచి మరొకసారి వందనాలు తండ్రి. మరి ఈ లెంట కాలంలో, సమరకాలంలో మేము నీ వాక్యం ధ్యానించేటప్పుడు తండ్రి, నీవు సిలువ బలియాగం మా యొక్క పాపంలో పరిహారార్థం చేశావు తండ్రి. మా యొక్క పాపాల నిమిత్తం మరి నువ్వు చేసిన ప్రాయశ్చిత్తం మా జీవితాల్లో నిత్య జీవాన్ని నడుటకు, మా యొక్క పాపభూయిష్టమైన జీవితాన్ని మేము నుంచి తొలగి నీ యందు నిలుచుటకు మరి ఎంతగానో నీ యొక్క చేసిన యొక్క బలియాగం పరిపూర్తి చెందాలంటే తండ్రి మాలో మార్పు కావాలి నాయన. మేము మార్పు చెంది జీవించేటప్పుడు అనేకమైన శోధనలు వస్తున్నాయి. మరి ఆ శోధన నుంచి గెలవగలమని ఆ అపనమ్మకాన్ని వీడి అటువంటి శోధన కూడా నువ్వు భరించావని వాక్యం చెప్పబడింది. కాబట్టి అటువంటి శోధనకరమైన పరిస్థితుల్లో నీ యొక్క నడిపి మా పట్ల ఉంటుంది, నీ యొక్క కృప మా వెన్నంటి ఉంటుంది. కాబట్టి మేము వాటన్నిటిని ఎదుర్కొని నీ నిలిచి నిత్య జీవనకు వారసులుగా మేము వెళ్ళుటకు నీ యొక్క వాక్యం మాకు ఎన్ని రీతిగా బలపరచబడింది తండ్రి. ఆ వాక్యాన్ని విని మేము ఆ వాక్యాన్ని సరళంగా జీవించుటకు, నీ యందు బలపరచబట్టుటకు, నీ వాక్యం ద్వారా స్ఫూర్తి పొందుటకు నీవు ఇచ్చిన సమయానికి, వాక్యానికి మరొకసారి వందనాలు చెప్తూ దేవా, నీ యందు నిలిచేబిడ్డలుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.